బీసీ డిమాండ్ల సాధనకై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, ఎల్ రమణ పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని రేవంత్ సర్కార్ని డిమాండ్ చేశారు. ఈ భారతదేశంలో పార్లమెంటుకు ఉండేటువంటి అవకాశాలు పార్లమెంటుకు ఉన్నాయి, అసెంబ్లీలకు ఉన్నాయి. మీరు అనుభవకున్నటువంటి రాజకీయ నాయకునిగా అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద కేసీఆర్ గారితో మాట్లాడేసి కులగణన తీర్మానం చేయండి, ఈ దేశంలోనే మొట్టమొదటి అయితే చెప్పంటే కేవలం హాఫ్ మినిట్ లో కేసీఆర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి అన్న ఆర్ కృష్ణయ్య గారికి అమిత తెలిపే విధంగా కూడా అసెంబ్లీలో తొలి తీర్మానం అయింది అని చెప్పంటే అది మన యొక్క ప్రాణ క్రమం అని చెప్పి మనం చేస్తున్నా. ఆ విధంగా ఎవరమైనా కానీ ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకొని ఏ విధంగా వాటితో అడుగు ముందుకేయాలని భావించి చేసినట్టయితే తప్పకుండా విజయం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెద్ద హనుమంతరావు గారు కూడా చొరవ తీసుకొని అధికార పట్ల ఉన్నారు, అపారమైన అనుభవం ఉంది, దాదాపు 60 ఏళ్ల పైన అనుకుంటా వారికి అనుభవం అవగాహన అన్ని స్థాయిలో వ్యక్తిగా రాజ్యసభలో వ్యక్తిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసి వెంటనే తమ్ముళ్ళు ముగ్గురు కూడా అక్కడ ముగ్గురుతో పాటు ఇతర జిల్లాలలో కూడా వస్తున్నటువంటి అమర్దీప్ చేస్తున్న పిల్లల యొక్క ప్రాణాలు విలువైనటువంటివి వాళ్ళకేమైనా అయితే అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అవసరం ఉంటుంది కనుక వెంటనే విరంపేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవేసుకోవాలనే విషయం కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. సెలవు. జై హింద్, జై బీసీ. 78 సంవత్సరాల తర్వాత సమానత్వం గురించి, జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కొట్లాడాల్సినటువంటి బీసీ సమాజం మా కులగణన చేయండి అనేటువంటి దుస్థితిలో ఉన్నది అనంటే మనమందరం కూడా ఈ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆధిపత్య కులాలు, అగ్రకులాలు, అది తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకదానికి ప్రాతినిధ్యం వహించని అగ్రకులం ఏదన్నా ఈ దేశంలో ఉందా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణలో బీసీలు పెద్దలందరూ చెప్తా ఉన్నారు, నాకు కూడా కొంత అవగాహన ఉంది, కొంత నమ్మకం ఉంది. మనం అటు ఇటుగా 55% ఉన్నాం. ఈ 55% ఉన్నటువంటి బీసీలుగా కొనసాగుతున్నటువంటి మనం ఎంత మౌన ప్రేక్షక పాత్ర వహించినము అనంటే 5% ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభలకు అయినటువంటి స్థాయి ప్రతినిధులం మనం కాలేకపోయినటువంటి కఠోర వాస్తవాన్ని గ్రహించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు అవి 4 కావచ్చు, 5 కావచ్చు, ప్రతి కులం కూడా ప్రతిసారి కాకుండా అనేక సందర్భాల్లో చట్టసభల్లో అవకాశం వచ్చినాయి. వాళ్ళందరం బీసీల ఒక్కటి అనేటువంటి విషయంలో ఏకీభవిస్తా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం.